ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు మా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు మా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో ఉదయకాలపు ఈ ప్రార్థనలో శుభాలు కూడా మీకు తెలియచేస్తున్నాను. ప్రభు పెరట కూడా వందనములు తెలియచేస్తున్నాను. జీవం కలిగిన యెహోవా దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి అద్భుతమైన వాక్కులను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. కాబట్టి దేవుడి సముఖంలో విశ్వాసముతో నమ్మకముతో కూడా ఆయన వైపు చూస్తే ఆయన గొప్ప కార్యములు కూడా జరిగించుటకు సమర్థుడు, శక్తిమంతుడు. యోహాను సువార్త 11:40 వాక్కులో నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వాక్కులో నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూద్దు. మహిమ కలిగిన దేవుడి యొక్క కృపకు పాత్రులు మనము కావాలి అనంటే ఈ ఉదయకాల ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన మహిమను పొందుకోవాలి. అది నమ్మకముతో విశ్వాసముతో ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆ దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన మహిమను నీ మీద ఉదయకాల సమయంలో కుమ్మరింపబడునుగాక, కుమ్మరింప చేయునుగాక. స్తోత్రం, హల్లెలూయా. ఉదయకాలములో ఆయన నామమును కొనియాడే వారిగా ఉందా, ఆయన నామమును పూజించే వారిగా ఉందా, ఆయన నామమును గణపరిచే వారిగా ఉందా, అప్పుడు విశ్వాసములో మనల దేవుడు స్థిరత్వము కలిగి నిలపబోతూ ఉన్నాడు. విశ్వాస సహితమైన కార్యములు ఎన్నెన్నో మన జీవితాలలో మన బ్రతుకులో మనం రుచి చూడబోతూ ఉన్నాం. ఆమేన్. స్తోత్రం. తలలుంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు నామములో మరి ముందుకు సాగుదాం. స్తోత్రం. ప్రార్థన. ఏ తెగులు సమీపించకుంట ప్రభా, ఏ కీడు మా దరికి రాకుంట ప్రభా, ఆపదలన్నీ తొలగిపోయే వరకు ఆత్మలో మీరు మాకు నెమ్మది అనుగ్రహించండి. మా భారమంతా మీరు తొలగింపచేయండి ప్రభా. మా యొక్క సమ్ముఖం అయ్యా మీ యొక్క నామంలో ప్రభా మేము ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా భారములు తొలగింప చేయగలిగిన దేవుడు, స్తుతించుటకు నాయన నీ నామమును మహిమపరచుటకు ఘనపరచుటకు దేవా ఒక అవకాశమును మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. అయ్యా నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాం, నీ ఎడల నమ్మకత్వం కలిగి ఉన్నాం. కాబట్టి ప్రభా నమ్మిన ప్రతి ఒక్కరిని మీరు విడిచిపెట్టే దేవుడో కాదు, విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు విడిచిపెట్టే దేవుడో కాదు ప్రభా. దేవుడి యొక్క మహిమ ప్రభావములు ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లు ప్రభా, నిన్ను మహిమపరచునట్లు ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నా. ఉదయకాల సమయంలో ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డపై ప్రభా ఆత్మను కుమ్మరింపచేయండి. మంచి మనసు కలిగి ఏవిస్తున్నప్పుడు ప్రభా ఏకీవించిన ప్రతి బిడ్డలో ప్రభా నీ కృపను కుమ్మరింపచేయమని అడుగుచున్నా. ఆత్మీయతలో అభివృద్ధి పెంపొందింపబడినట్లు ప్రభా కని విని ఎరుగని గొప్ప కార్యములు బిడ్డల జీవితాల్లో రుచి చూచు
నడిపించినట్లు యేసు క్రీస్తు ప్రభు యందు నమ్మకత్వము విశ్వాసమును ప్రభా నీ యొక్క కృపకు పాత్రలో ఉన్నట్లు మీరు సహాయములు చేయమని అడుగుచు ప్రార్థిస్తున్నా అయ్యా. నిజంగా ఈ రోజైతే ఎంతమంది బిడ్డలైతే ప్రభా ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారందరిపై ప్రభా నీ కృపను ఉంచండి ప్రభా. వారందరికీ ఏ కీడు ఏ ఆపద కూడా రాకుండా నీవే సహాయములు చేయమని అడుగుచు ప్రార్థిస్తున్నా. ఎంతైనా మీరు గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడవు ప్రభా. నలుదిశలో నెమ్మది అనుగ్రహించగలిగిన నాథుడు, ప్రియరక్షకుడు యేసయ్య. మీ నామములో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా మీరే గొప్ప కార్యములు జరిగించి సహాయములు చేయమని అడుగుచు ఉదయకాలం వేళ దీవెనలతో ప్రతి బిడ్డను మీరు నింపి సహాయములు చేయమని యేసు నామం పేరట ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్కరి పట్ల నా దేవుడు ఆయన ఆశీర్వాదములు కుమ్మరించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మిమ్ముల మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.